శ్రీమద్భగవద్గీత అక్షర పరబ్రహ్మ యోగము నుండి ఈ శ్లోకములు గ్రహింపబడినవి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు పరమాత్మను పొందుటకు గీతోపదేశము చేసినారు. పురుషః అపరః పార్థ భక్త్యా లభ్యేస్తమనన్యయా యస్యాంతః స్థాని భూతాని సర్వమిదం తతం యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభా. శ్లోకముల భావము. ఓ పార్థ, సమస్త భూతములు అనగా ప్రాణులు ఆ పరమాత్మయందే అంతర్గతములయ్యున్నవి. ఆ సచ్చిదానంద ఘన పరమాత్మ చేతనే ఈ జగతంతయు వ్యాప్తమై ఉన్నది. అట్టి సనాతన అవ్యక్త పరమ పురుషుడు అనన్య భక్తి ద్వారా మాత్రమే లభ్యమగును. ఓ భరతశ్రేష్ఠ, ఏ కాలమందు దేహత్యాగమును చేసిన యోగులు తిరిగి రాని గతిని చేరుదురో, మరియు ఏ కాలమందు దేహత్యాగము చేసిన వారు తిరిగి వచ్చు గతిని పొందుదురో, అట్టి కాలములను విశదముగా వివరించడానికి సంసిద్ధుడైనాడు. ఈ విధముగా భక్తి చేతనే భగవానుని పొందుటకు అనుకూలమైన స్థితి కలదని ఇక్కడ స్పష్టముగా తెలియజేసినారు. ఈ విధముగా ఏ మార్గమున పోయిన జనులు తిరిగి సంసార మార్గమున జన్మింపకుందురో, ఏ మార్గమున పోయి తిరిగి జన్మింతురో, ఆ రెండు మార్గములను గూర్చి తెలుపుటకు భగవానుడు అర్జునునకు విశదముగా తెలియపరచుటకు సంసిద్ధులైనారు. శుభం. పురుషః అపరః పార్థ భక్త్యా లభ్యేస్తమనన్యయా యస్యాంతః స్థాని భూతాని ఏన సర్వమిదం తతం యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి
भरतर्षभा शुभम्।